ఎన్ని డబ్బులు ఉంది, కాళేశ్వరం ప్రాజెక్టులు అందే అయింది, ఇది అయింది, అది ఖరాబ్ అయింది, ఇది ఖరాబ్ అయింది, నాకు వచ్చిన ఇన్కమ్ ఇందే, ఖర్చులు ఎక్కువ అవుతుంది అని ఎక్కడి నుంచి కట్టాలన్నారు. ఎక్కడ కట్టకపోతే నువ్వు దిగిపో, వేరే వాళ్ళు వస్తారు కదా, దిగిపోతే వేరే వాళ్ళు వస్తారు, వాళ్ళు చేసుకుంటారు. అప్పో చూపు అది. అంటే ఇంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్ ఎట్లా అనిపించింది, ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అప్పు చేసినాం కానీ ఏదో ప్రజలకు మంచిగా చేసినట్టే. అది ఇంకా రేవంత్ రెడ్డి అంటే ఇంకా జిందగీలో రాదు. అందరికీ విసుగు పుట్టిందన్న. 10 years ముఖ్యమంత్రి నేనే అంటాను. ఎవరు ఆయన చెప్తే అయిపోతుందా? ప్రజలు చూడరా మరి? మరి మేము ఓటేస్తేనే ఆటో వాళ్ళకి ఎన్ని పరిశ్రమ చేసినాం కానీ ఏ గవర్నమెంట్ అయినా కానీ ఆటో వాళ్ళకి పరిశ్రమ చేస్తే ఆడ పైకి రాదు. కాక మరి ఇప్పుడు మీరు ఆటో మొత్తం సిటీ మొత్తం తిరుగుతూ ఉంటారు, జూబ్లీహిల్స్లో తిరుగుతూ ఉంటారు, అంటే అభివృద్ధి అనేది ఎట్లా ఉంది? రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ వ్యవస్థ ఎట్లా ఉంది? రోడ్లు అంటే ఇప్పుడు కొన్ని చిన్న గెల్లీల కొద్దిగా రోడ్ వేస్తారు, సగం వేసిపోతారు, పక్కా వేయరు. పక్కా వేస్తే సీసీ రోడ్ వేస్తే మంచిగా ఉండేది. ఇది కొన్ని వేసేసి ఎలక్షన్ కదా, ఆ మమ్మల్ని ఏదో కొన్ని పైసలు పాస్ చేస్తారు. ఇప్పుడు ఈడ పోయే రోడ్ల ఏజీ కొల్లి పోయే రోడ్డు చూడు ఎట్లా ఉందని. నేను పుట్టినప్పటి నుంచి అట్లనే ఉంది అది. మొత్తం ఆగమాగం ఉంది. పేషెంట్ని తీసుకోవాలంటే కష్టమే, వచ్చే పేషెంట్కి కష్టమే. అక్కడ ఈఎస్ఐ హాస్పిటల్ అది ఇది అన్ని ప్రాబ్లమే అక్కడ. మరి ఇంతకుముందు గోపీనాథ్ ఉండే ఇక్కడ ఎమ్మెల్యేగా, సో ఏంది ఆయన హయాంలో ఏమైనా పనులు జరిగినాయా? ఆయన మేము అంత పట్టించుకోనిలే, ఎందుకంటే వాళ్ళ అక్కడ ఏరియాలో ఎక్కువ చేసిండు కానీ ఇక్కడ ఏం చేసిండని అంత ఏం లేదు.